వ్యక్తులు వస్తూ ఉంటారు మీ దగ్గరకు వచ్చిన కక్షదారులకే మీరు న్యాయం చేయాలని చెప్పి మేము చూస్తూ ఉంటాం. అటువంటి మీకు చట్టంలో ఈ రోజు దాకా ఎటువంటి రక్షణ లేదు. ఆ రక్షణ కల్పించాలి. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో లేదు. అడ్వకేట్లందరికీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అడ్వకేట్ లోకం మొత్తానికి కూడా రక్షణ కల్పించాలి. వాళ్ళకు దగ్గరకు వచ్చే కక్షదారులకు న్యాయం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఏకో వర్గాన్ని అడ్వకేట్లలో కూడా రకరకాల పార్టీలకు చెందిన వ్యక్తులు ఉంటారు. కానీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వర్తిస్తుంది, అందరికీ కూడా వర్తిస్తుంది. దయచేసి ఇది గమనించిన మిత్రులారా, మీరు ఖచ్చితంగా మీరు విమర్శ చేయకుండా మెచ్చుకోండి. ఏమైనా గనక సద్విమర్శ చేయాలనిపిస్తే సద్విమర్శ చేయండి. కానీ ప్రభుత్వం చేసే ఒక మంచి కార్యక్రమం దయచేసి మీరు అడ్వకేట్ లోకం ప్రశ్నిస్తే ఇంకా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవుతుంది, రేవంత్ రెడ్డి గారికి అవుతుంది. ఇంకా మీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అడ్వకేట్లు ప్రతి విషయంలో కూడా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఇంతకుముందు గతంలో వకీలు చాలా మంది చెప్పినారు. రోడ్డు మీదకి ఎక్కి వకీలను దారుణంగా హత్య చేస్తా ఉంటే మేము ఏ విధంగా రక్షణ చేయాలి, ఏ విధంగా కేసులు వాదించాలని చెప్పి మొత్తుకున్నా కానీ ఏ ప్రభుత్వాలు కూడా వినిపించుకోవాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన పోరాటం అయితుంది, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి అయితుంది, కలగలిపి ఈ రోజు మీకు రక్షణ చట్టం అనేది వచ్చింది. దీని ఒక్కరితోనే మీరు ఆగిపోవద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని సూచికగా తీసుకుని మీరు పెద్ద ఎత్తున ఉద్యమించండి. మీ ఎంబడి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మేము ఉంటాం. దేశవ్యాప్తంగా కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేటట్టుగా మీరు దిక్సూచిగా ఉంచి మీరు పోరాటం చేయాలి. అందుకు కాంగ్రెస్ పార్టీ అయితుంది, మా నాయకులు అయితుంది, మీ అంబటి 24 గంటలు 300 రోజులు ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీకు ఈ యొక్క సూర్యాపేట పట్టణంలో కానీ, సూర్యాపేట నియోజకవర్గంలో, సూర్యాపేట జిల్లా కానీ మీకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ తలుపులు బార్లా తెరిచుంటాయి, సర్వోత్తర రెడ్డి గారి తలుపులు బార్లా తెరిచుంటాయి. ఖచ్చితంగా మీ వెంబటి ఉంటాం, మీ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు నమస్కారాలు తెలియజేస్తాను.